తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో లాగే రెండో విడతలోనూ బీఆర్ఎస్ దుమ్మురేపింది. పల్లెపల్లెన కారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్లింది. ఊరూరా గులాబీ జెండా సగర్వంగా రెపరెపలాడింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జనం పట్టం కట్టారు. బీఆర్ఎస్ తెలంగాణకు శ్రీరామ రక్ష అని విశ్వసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారు. జనం సపోర్ట్ తో గులాబీ పార్టీకి మద్దతిచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయకత్రం ఎగరవేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ సహా మంత్రుల ఇలాకాల్లోనూ గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయడంకా మోగించారు. పలు జిల్లాల్లో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హన్మకొండ నుంచి మా రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మరి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు జనం మద్దతిచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత రెండవ దశ ఎన్నికలు వచ్చేటప్పటికి గ్రామాల్లోకి వెళ్ళినటువంటి వివిధ పార్టీల నాయకులు ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ మొదటి విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 150 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి. రెండవ విడతలోనూ ఇదే ప్రభంజనం కొనసాగితే ఇబ్బందులకు గురవుతామన్నటువంటి అంశాన్ని గ్రహించినటువంటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున సైలెంట్గా ఒక ప్రచారాన్ని తీసుకువెళ్లారు. గ్రామాల్లో ప్రలోభాలకు గురి చేసినటువంటి సందర్భం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఐనవోలు మండల కేంద్రం అంటే ఐనవోలు గ్రామంగా కూడా ఉంటుంది. ఇక్కడ ఒక అభ్యర్థి 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు పెట్టారన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. అంటే ఏ స్థాయిలో ప్రజలను ప్రలోభ పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటే విషయం, గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలంటే ఒక సరైన నాయకుడిని ఎంచుకోవడం. అలాంటి విషయానికి సంబంధించి సేవే మార్గంగా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు పనిచేయాల్సి ఉంటుంది. సర్పంచ్ల పదవీ కాలం 5 సంవత్సరాలకు సంబంధించి ప్రతి నెల ₹6,500 గౌరవ వేతనం ఉంటుంది. అంటే మనం చెప్పాల్సి వస్తే వీళ్ళది గౌరవ వేతనం మాత్రమే. ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రం సర్పంచులుగా పోటీ చేయాల్సి ఉంటుంది. గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రలోభాలకు పెట్టినటువంటి సందర్భంలో మరొకసారి బీఆర్ఎస్ విజయ డంకా మోగించినటువంటి సందర్భం. వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలకు సంబంధించి అదేవిధంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ ప్రపంచం సృష్టిస్తున్నటువంటి సందర్భం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇవాళ ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం, మంత్రి సీతక్క నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్నటువంటి గ్రామాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామం. ఆ గ్రామానికి సంబంధించి ఇవాళ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ గెలుపొందినటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసినట్టయితే తొర్రూరు మండలంలో కాంగ్రెస్ తరఫున రెబల్ అభ్యర్థులను నిలబెట్టారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఇతరులను ప్రోత్సహిస్తున్నారని అక్కడ రెబల్ వర్గం ఏర్పడింది. ఇటు హనుమాన్ల తిరుపతి రెడ్డి, ఝాన్సీ రెడ్డి కుటుంబ సభ్యుడిగా ఉన్నప్పటికీ వీళ్ళ తీరును వ్యతిరేకిస్తూ ఆయన రెబల్ వర్గాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. తిరుపతి రెడ్డి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాకిరాల హరిప్రసాద్, మరో 2-3 వాళ్ళంతా కూడా రెబల్ వర్గంగా ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్నటువంటి పరిస్థితి. కాకిరాల హరిప్రసాద్ కూడా తన సొంత గ్రామం సోమారంగా ఉంటుంది. తొర్రూరు మండలానికి సంబంధించి ఆ సోమారం గ్రామంలో కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. ఇటు గీసుగొండ మండలానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు. మరోవైపు వరంగల్ జిల్లాలో రెండవ దశలో ఉన్నటువంటి నల్లబెల్లి, దుగ్గొండి మండలాలకు సంబంధించి నల్లబెల్లి మండలం మనం చూసినట్టయితే 24 గ్రామాలు ఉన్నాయి. దుగ్గొండి మండలంలో 33 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న 6-7 స్థానాలకు సంబంధించి ఇప్పటికే నల్లబెల్లి మండలంలో స్పష్టమైనటువంటి తీర్పు బీఆర్ఎస్కు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇది మనం చూస్తూ ఉన్నాము. దుగ్గొండి మండలంలో కూడా దాదాపు 10 స్థానాల వరకు బీఆర్ఎస్ గెలుపొందినట్లుగా మనకు తెలుస్తున్నటువంటి సందర్భం. రెండవ దశ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభంజనం అయితే కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ప్రజలు ఎటువైపు నిలబడాలో, ఎవరికి ఓటు వేయాలో తమ ఓటు ద్వారా ఇవాళ తమ ఓటును, తమ ఆలోచన విధానాన్ని ఇవాళ బ్యాలెట్ బాక్స్లో సంక్షిప్తపరిచారు. ఆ బ్యాలెట్ బాక్స్లను ఓపెన్ చేసిన తర్వాత
ఓట్లు అనేవి ఇవాళ బీఆర్ఎస్కు అనుకూలంగా మారినటువంటి అభ్యర్థులను వాళ్ళ గెలుపు స్థానంలో నిలబెట్టేటువంటి సందర్భాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరింత 2-3 గంటల్లోనే పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 508 గ్రామాలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాసేపటి క్రితమే మనకు అందినటువంటి వివరాల ప్రకారం హన్మకొండ జిల్లాలోనే ఐనవోలు మండలానికి సంబంధించి పున్నేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 2-3 గ్రామాలు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి దశలో 149 స్థానాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దక్కించుకున్నటువంటి సందర్భంలో రెండవ దశలోనూ అదే ప్రభంజనం అయితే మనకు కొనసాగుతున్న తీరు ఇప్పటివరకైతే మనం ఫలితాల ద్వారా మనకైతే స్పష్టమవుతుంది. ములుగు జిల్లాలో కూడా ఇవాళ ఒక ఎజెండా ప్రజల తరఫున మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రెఫరెండంగా ఈ ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో ఇది ఒక రెఫరెండంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు విధానం ప్రజా సంక్షేమం విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అనుసరిస్తున్న విధానాలకు ఇది ఒక రెఫరెండంగా మనం చెప్పాల్సి ఉంటుంది. గ్రామాల అభివృద్ధి కోసం ఇవాళ ఎవరి వైపు ఎవరి పక్షాన ఎవరి కోసం నిలబడాలో ప్రజలంతా కూడా ఒక ఆలోచన విధానానికి వచ్చి తమ ఓటు వేసి వాళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా వాళ్ళ ఆలోచన విధానాన్ని గ్రామాల్లో పరిస్థితులను వాళ్ళ ఒక నిదర్శనంగా మనకు ఈ ఓటు ద్వారా ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.